ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ పిక్చర్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఢీకొట్టిన మూవీ పుష్ప 2. ప్రతి 5 to 6 మినిట్స్లోనే హై లెవెల్ ఎలివేషన్స్ ఉన్నాయి. నేను టైం అయితే చూడలేదు కానీ 5 to 6 మినిట్ గ్యాప్లోనే ఎలివేషన్స్ హై రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ మూవీలో లేడీస్కి ఇచ్చిన రెస్పెక్ట్ అంతా ఇంత కాదు, చాలా రెస్పెక్టెడ్గా నడుచుకున్నాడు అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ రాయడంలో ఎలాంటి తప్పులు లేకుండా ఈ స్క్రిప్ట్ని హీరో గారికి చాలా అందుబాటులో ఉన్న విధంగా లేడీస్కి అత్యంత రెస్పెక్ట్ ఇచ్చే విధంగా రాశారు. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఈ మ్యాటర్ మీద అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు ఈ మూవీని ఆపేస్తామని ఏదేదో వార్తలైతే వచ్చాయి. అయితే ఈ మూవీని ఇక ఆపలేరు, ఆపడం కూడా కష్టమే. ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంది ఈ మూవీ, ఎవ్వరు ఆపలేరు. అస్సలు ఇంత రెస్పెక్టెడ్ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. ఇక డాన్స్ విషయానికి వస్తే రొటీన్గా అయితే లేవు బ్రదర్. అస్సలు డాన్స్ చెప్పాలంటే ఒక ఎలివేషన్కి క్రాస్ అనే లిమిట్లో చెప్పాలి. ఎందుకంటే డాన్స్ చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్గా స్టెప్పులు కూడా ఉన్నాయి. మీరు కొత్త అనుభూతి పొందుతారు ఈ డాన్స్తో. ఇక ఫైట్ల విషయానికి వస్తే పూనకాలు ఆపుకోలేని ఫ్యాన్స్ కూడా బట్టలు చింపుకొని ఇంటికి రావాల్సిందే. ప్రతి ఒక్క ఫైట్లో కొత్తదనం ఉంటుంది. అసలు ఫైట్ వస్తే పండగ అని చెప్పుకోవచ్చు. ఆ ఫైట్ల మధ్యలో కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి బ్రదర్. అవి థియేటర్లో అందరూ అరవడంతో కొన్ని డైలాగ్ అయితే అసలు వినపడలేదు. ఆ ఫైట్ల మధ్యలో ఇచ్చిన డైలాగులు మాత్రం పూనకాలే అని చెప్పొచ్చు. అసలు ఆ ఫైట్ల మధ్యలో థియేటర్ ఎలా తయారైందంటే బీజిఎం కొట్టడమే లేటు, వీళ్ళే వెళ్ళి ఫైట్ చేసేంత రచ్చ చేశారు థియేటర్లలో. ఆ హై లెవెల్లో ఉన్నాయి ఫైట్లు. మూవీ స్టార్టింగ్ లోనే పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటది, హై లెవెల్. ఇలాంటి హై లెవెల్ సీన్లను ఫస్ట్ లోనే పెట్టేశారేమో అనుకుంటారు చాలా మంది. కాకపోతే సినిమా రన్నింగ్ అయ్యే కొద్దీ దాన్ని తలదన్నే సీన్లు చాలానే ఉంటాయి. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనలో అనిపించేది ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి లో స్థాయి నుంచి పై స్థాయికి ఎలా రావాలి, ఎలా గట్టెక్కాలి, ఎలా విజయాలు సాధించాలి, అసలు బ్రతకడం అంటే ఏంటి అనే తత్వం ఈ సినిమా చూస్తున్నంతసేపు మనలోనే ఒక యాటిట్యూడ్ అనేది తయారవుతుంది. అల్లు అర్జున్ గారికి ఇచ్చిన రోల్స్ ఎలా ఉన్నాయంటే జీవితంలో పైకి రావాలంటే దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి, అసలు గట్టెక్కడం ఎలా అనే తత్వంలో అల్లు అర్జున్ గారు ప్రతి ఒక్క సీన్ కి ప్రాణం పోసారని చెప్పాలి. ఇంకొక సీన్ ఏమిటంటే చీఫ్ మినిస్టర్ తో మీటింగ్ ఉంటది బ్రదర్. అస్సలు ఆ మీటింగ్ సీన్ ఎలా తీయాలనిపించో తెలియదు కానీ ఆ సీన్లకు ఆ టైమింగ్ కి డైలాగ్ డెలివరీ, ఆ ఎక్స్ప్రెషన్ కి మామూలుగా ఉండదు. అసలు నేను చెప్తుంటే మీరు వింటున్నారే తప్ప మీరు కానీ థియేటర్లో ఉంటే ఉంటది మజా. అలాంటి సీన్ అయితే కాదు, రెస్పెక్టెడ్ సీన్ అది. ఇక్కడ నాకు అనిపించింది ఏమిటంటే పుష్ప 1 కి సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి పరిచయం చేశారంతే. పుష్ప మూవీ అల్లు అర్జున్ నటన అది ఇది అని పరిచయం చేసినట్టు ఉంటది పుష్ప 1లో. కానీ అల్లు అర్జున్ గారి ప్రతాపం ఏంటో పార్ట్ 2లో అంటే పుష్ప 2లో దింపేశాడు. మీరు మళ్ళీ చెప్తున్నాడని అనుకోవద్దు. అసలు ఈ మూవీలో అల్లు అర్జున్ గారు లేడీస్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇలాంటి రెస్పెక్ట్ అయితే కాదు. భార్య మాట అంటే తల్లి మాటతో సమానం అన్నట్టు ఉంటది. అంత గొప్పగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్ ని. అయితే స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ప్రతి 5 to 6 మినిట్లోనే ఎలివేషన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ ప్రతి 5 నుంచి 6 నిమిషాలలో ఆ ఎలివేషన్ మీ ఊహకు కూడా అందవు. ఆ ఎలివేషన్స్ కి, ఆ స్క్రిప్ట్ కి ఈ మధ్య కాలం వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ పుష్ప 2 సినిమా ఒక్కటే ఒక ఎత్తు. నాకైతే వరుస పెట్టి స్టోరీ చెప్పాలనైతే ఉంది కానీ చెప్పకూడదు, మనం రూల్ అనేది పాటించాలి. బట్ చూసింది ఒకసారైనా ఆ సీన్లు కళ్ళ ముందర తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంకొకటి, హెల్పీ నేచర్ కూడా ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. దీనితో పాటు అల్లు అర్జున్ గారికి ఈ మూవీలో శత్రువులు డబుల్ అయిపోతారు. జనరల్ గా పుష్పలో చేసింది ఒక రకమైతే ఈ మూవీలో వచ్చిన హై ఎలిషన్స్ కి అంత బడా శత్రువులు తయారైపోతారు. ఒక్కొక్క సీను ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటే ఈ సీన్ మళ్ళీ వస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ వచ్చిన సీన్ దాన్ని తలదన్నే విధంగా ఉంటుంది. అలాంటి ఎలివేషన్స్ ని క్రియేట్ చేశారు ఇక్కడ. ముఖ్యంగా ఇంకొక సీన్ గురించి చెప్పుకోవాలి, అదే ఇంటర్వెల్ సీన్. మనం తీసుకున్న టికెట్లకి అక్కడితో ఆ లెక్క తీరిపోద్ది. అంటే మనం పెట్టిన డబ్బులకి బాకీ తీరిపోయిందన్నట్టు ఉంటది ఆ ఇంటర్వెల్ సీన్ తో లాస్ట్. కానీ ఇక సెకండ్ హాఫ్ అంతా బోనస్ అనుకోవాలి, అంతలా ఉంటది ఇంటర్వెల్ సీన్. ఇంటర్వెల్ పడే ముందు అల్లు అర్జున్ గారు ఇస్తారు ఒక వార్నింగ్. ఆ వార్నింగ్ లో కలిపి ఒక రెస్పెక్ట్ ఉంటది భయ్యా.
ప్లస్ వార్నింగ్, ఒక రెస్పెక్ట్, ఆ రెండు చాలు భయ్య. ఇంటర్వెల్ లో ఆ గూస్ బంప్స్ అని చెప్పుకోవాలి. ఆ ఒక్క సీన్ కి 90% ఈ సినిమాని బతికించింది అల్లు అర్జున్ గారి నటన, మ్యూజిక్ అండ్ నటీనటులు ప్రవర్తన అండ్ డైలాగ్ డెలివరీ. అదే ఈ సినిమాను బతికించాలని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మోర్ దెన్ మనం ఇవ్వాల్సిన క్రెడిట్ ఎవరికంటే సుకుమార్ గారికి. సుకుమార్ రైటింగ్ అనేది ఒక బ్రాండ్. సుకుమార్ గారు ఇలాంటి సీన్లు చెయ్యాలి అనే కథ రాసుకుంటారో, ఇలా కథ రాసుకున్న తర్వాత ఇలాంటి సీన్లు వచ్చి పడతాయో తెలియదు కానీ సినిమా అయితే ఏకదం హైలైట్ వెళ్ళి కూర్చుంది. సుకుమార్ గారు అల్లు అర్జున్ కోసం రాసిన కథలో అల్లు అర్జున్ గారి అనుచరులను ఏదైనా జరిగితే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళని కాపాడుకునే విధంగా ఎక్కడ తగ్గకుండా ప్రతి చోట నెగ్గేలా ఈ సీన్లు అలా ఉన్నాయి. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ గారికి ఇచ్చిన ప్రతి ఒక్క రోల్ ఆల్మోస్ట్ సీన్ కు, ఆ క్యారెక్టర్ కి సెట్ అయిపోద్ది. థియేటర్ లో ఈ బ్రాండ్ దిగిపోద్ది. అండ్ ప్రతి ఒక్క సాంగ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఉంటుంది తప్ప వేరే వేరే ఇరికించి ఇలాంటి సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ ఇక్కడ పడేది కాదు అయినా కూడా ఇరికించారు అనే తత్వం అసలు ఎక్కడ కనిపించలేదు. అన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ బీభత్సమైన హైలైట్ సాంగ్ స్టెప్పులు ఎక్కడ జరుగుతాయంటే అల్లు అర్జున్ గారు జాతరలో అమ్మవారి పూనకాలతో శారీ కట్టుకొని నిమ్మకాయలు మెడలో వేసుకొని పూలదండలు వేసుకొని ఆ స్టెప్పులు వేస్తాడు భయ్య. నిజంగా ఏదో అనుకుంటాం కానీ అన్ని మనం అనుకున్నట్టయితే జరగవు. సూటబుల్ అయింది. అల్లు అర్జున్ గారు దాన్ని సూటబుల్ చేశారు, అలా నటించారు. ఆ ఒక జాతర సీన్ లో అయితే ఆ జాతరలోనే అల్లు అర్జున్ గారితో ఫైట్ ఉంటది. అసలు ఆ ఎలివేషన్ కి, ఆ లొకేషన్ కి ఇది ఎవ్వరు ఊహించుకోరు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా ఈ ఫైట్ ఆడ పెట్టాలనిపించింది చూడు, అది థాట్ అంటే ఎక్స్ట్రాడినరీ. అయితే ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆ క్యారెక్టర్ ఎవరంటే శ్రీవల్లి అండ్ శ్రీలీల గారు. శ్రీలీల గారు మన టాలీవుడ్ కి క్వీన్ అనమాట, అంటే రాణి. రాణి లాంటి ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఒక్క సాంగ్ స్త్రీతో శ్రీలీల గారు థియేటర్ కి జనాలను రప్పించగలరు. అంతటి ఎక్స్ప్రెషన్ చేస్తారు ఆ సాంగ్ లో. ఓవరాల్ గా ఈ మూవీలో చాలా డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఆ డైలాగులు అల్లు అర్జున్ గారు పలుకుతున్న ప్రతిసారి ఏదో మెగా ఫ్యామిలీని ఏదో అంటున్నట్టు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆ డైలాగులు చెబుతున్నట్టు చాలా మంది రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఈ కాంట్రవర్సీలో ఈ సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది ఈ డైలాగులు సిచ్యువేషన్ తగ్గట్టుగానే, అంటే సీన్స్ కి సిచ్యువేషన్ కి తగ్గట్టుగానే చెబుతుంటారు. కానీ ఈ డైలాగులని చాలా మంది రూమర్స్ గా వాడి చాలా పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. సినిమాని ఆపేయాలని తీటికి తీసుకెళ్లారు. మొత్తానికైతే సినిమా ఏకదం దుమ్ము లేపేసింది. అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ గురించి నేను చెప్పను, ఎందుకంటే అదొకటే సస్పెన్స్. ఎందుకంటే మీరు శ్రీవల్లి గురించి సినిమాలోనే తెలుసుకోవాలి. శ్రీవల్లి గారు ఈ సినిమాలో ఎలా ఉన్నారో, ఎలా ఉండబోతున్నారో అదొక్కటే నేను చెప్పను. ఎందుకంటే ఇది ఒక్కటే నా మిగిలాలి కదా మీకు ఎగ్జైట్మెంట్ రేపడానికి. శ్రీవల్లి గారి కోసమైనా చాలా మంది సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే ఈ ఒక్క టాపిక్ చెప్పడం లేదు. మొత్తానికి సినిమా మాత్రం హైలైట్ హైలైట్ హైలైట్. మొత్తానికైతే చాలా మంది ఫ్యామిలీతో వెళ్లాల్సిన మూవీ ఇది, తప్పకుండా వెళ్ళిరండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు చేసేంత వరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.